హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లయన్ ప్రాపర్టీస్. ఈరోజు మనము ఆదిబట్లలో ఉన్న హాస్టల్ మార్కెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. హాస్టల్ మార్కెట్ ఎలా ఉంది, హాస్టల్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని గురించి అంటే ఎంతమంది హాస్టళ్ళలో స్టే ఉంటున్నారు, దీని గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. హాస్టల్ ఆదిబట్ల మార్కెట్ అంటే ఆదిబట్లలో టీసీఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదిబట్ల టీసీఎస్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళందరికీ అకామిడేషన్ అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి రాలేరు కాబట్టి హాస్టల్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అట్లా చాలామంది నార్త్ ఇండియా నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి అయితే మన హైదరాబాద్కి వస్తున్నారు. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకైతే స్టే కంపల్సరీ కాబట్టి చాలామంది ఇక్కడ అయితే హాస్టల్స్ అయితే ఎంచుకుంటున్నారు. కాకుంటే హాస్టల్ మార్కెట్ ఎక్కడ బాగుందంటే టీసీఎస్ ఆపోజిట్ ఉన్న శ్రీమిత్ర లేఅవుట్లో అయితే చాలా బాగున్నాయి. మార్కెట్ బాగుంది కదా అనేసి ఇక్కడ ఉన్న టీసీఎస్ ఆపోజిట్ చాలామంది ఒక 30 నుంచి 40 మంది 40 వరకు హాస్టల్స్ నిర్మించడం జరిగింది. ప్రతి హాస్టల్లో చాలామంది అంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు, చాలా బాగుంది. కాకుంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడున్న రెంటల్ ప్రతి ఒక్కరు ఏంటంటే రెంటల్ మేము ఇంత ఇన్వెస్ట్ చేసాము, మేము ల్యాండ్ కొన్నాము, బిల్డింగ్ కట్టాము, మనకు రెంట్ ఒక 2 లక్షలు కావాలి, 3 లక్షల వరకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే జనరల్గా ఎవ్వరు కూడా అదైతే వాస్తవమే. కాకుంటే ఒక్కటి ఎవరైతే హాస్టల్ నిర్వహించడానికి వస్తున్న వాళ్ళ గురించి మనము వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే ఎప్పుడైతే హాస్టల్ బాగా నడుస్తుందో, ఎప్పుడైతే వాళ్ళకు స్టేస్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది వస్తేనే వాళ్ళకైతే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ అయితే చాలా బాగుంది. మార్కెట్ బాగుంది కదా అనేసి చాలామంది అయితే హాస్టల్స్ అయితే చాలామంది కట్టారు, చాలామంది హాస్టల్స్ పెట్టారు. మన ఇక్కడున్న చాలామంది యువకులు అయితే మనకు ఒక హాస్టల్ పెట్టడానికి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే 30 లక్షల వరకు ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే దాంట్లో మంచాలు, బీరువాలు, ఎలక్ట్రిసిటీ, కుక్కును అరేంజ్ చేయాలి, ఎన్నో విధాలుగా వాళ్ళైతే సర్వైవ్ కావాల్సి వస్తుంది. కేవలం రెంటే దాంట్లో 70% రెంట్ ఉంటే నిర్వాహకులు వాళ్ళను వాటిని మొత్తం ఫుల్ఫిల్ చేసే అవకాశం లేదు. కాబట్టి చాలామంది వాళ్ళకు ఫుల్ఫిల్గా వాళ్ళకు స్టేస్ ఉన్నా కూడా చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు లోన్లు తీసుకొని వస్తున్నారు, ఏదో ఒకటి తీసుకొని వచ్చి అక్కడైతే హాస్టల్ అయితే పెడుతున్నారు. కానీ చాలామంది నష్టపోవడం జరుగుతుంది. దాని తర్వాత మేము మా దలయాన్ ప్రాపర్టీస్ నుంచి చాలామంది మేము ఆదిపట్లలో అందరికీ తెలుసు కాబట్టి మాకు అక్కడ బిల్డర్స్ కూడా తెలుసు. అందరికీ మేము చెప్పింది ఒకటే, హాస్టళ్ళు బాగా నడవాలి, బాగా నడవాలి, మీకు రెగ్యులర్ రెంట్ రావాలంటే హాస్టల్లో రెంట్లు తగ్గియండి అనేసి చాలామంది మాకు తెలిసిన వాళ్ళకైతే మేము చెప్పాము. ఇప్పుడు వాళ్ళకు మంచి టెనెంట్స్ వచ్చారు, మంచి రెంట్లు కూడా వస్తున్నాయి. కానీ ఒకటే హాస్టల్కి 30 రూమ్లకు 30 రూమ్లకే 3 లక్షలు 2.5 లక్షలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడున్న మార్కెట్లో 1,20,000 నుంచి 1,60,000 వరకు అయితే ఇక్కడ ఆదిపట్ల దగ్గర రెంట్ వస్తుంది. చాలామంది పెట్టుబడి పెట్టడానికి అయితే మాకు ముందుకు వస్తున్నారు. చాలామంది మాకు కాల్ చేయడం జరుగుతుంది. మేము కూడా కస్టమర్స్కి ఒకటే చెప్తున్నాను, మాకు వచ్చే కస్టమర్స్ కూడా ఏమడుగుతున్నారంటే మాకు 1 రూపీ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందా అని. ఇంట్రెస్ట్ వర్కౌట్ అయితే మీరు ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తే మీరు డబ్బులు అనేది బయట ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు మన డబ్బులకు భరోసా ఉండదు. కాబట్టి ఇట్లాంటి దగ్గర ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయితే చేయొద్దని నా పర్సనల్ ఒపీనియను. ఎందుకంటే మీ ఆలోచన వేరే, నా ఆలోచన వేరే. నేను ఒకటే ఆలోచిస్తాను, మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే తక్కువ రెంట్కి ఇవ్వాలి. స్టే చేసేవాళ్ళు హ్యాపీగా ఉండి హ్యాపీగా బిజినెస్ చేసుకున్నప్పుడే వాళ్ళకు లాభం వచ్చినప్పుడే మనకు రెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. కాబట్టి రెంట్లు కొంచెము రీజనబుల్గా పెడితే ఖచ్చితంగా మన దగ్గర అయితే స్టే ఉండే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చే స్టే ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి సరైన ప్రాపర్ సర్వీస్ ఇవ్వగలుగుతారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ హాస్టల్ కొనండి, కానీ రెంట్లు ఒకటి ఏంటంటే కొంచెం రీజనబుల్గా ఇస్తే మీకు లాంగ్ టర్మ్లో మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే హాస్టల్ రెంట్ అనే కాదు, మీరు ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు దాని వాల్యూ పెరుగుతూ పోతుంది. అంటే ఆదిపట్లలో భూముల రేట్లు అనేది ఇప్పుడు 20 కోట్ల వరకు ఉన్నాయి టీసీఎస్ ఆపోజిట్. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ కొన్న ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా
మీకు రెంటే కాకుండా మన ప్రాపర్టీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక్క రెంటల్ ఇన్కమ్ మీదనే ఆధారపడకండి. ఒకవేళ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయగలిగితే మీరు హాస్టల్ కొనుక్కోకపోవడమే మంచిది. ఒకవేళ మనకు లాంగ్ స్టే ఉండాలి, మన డబ్బులకు కరైన ప్రాపర్టీ మన దగ్గర ఉండాలి అనుకుంటే మీరు హాస్టల్ కొనుక్కోండి, తక్కువ రేట్లో రెంట్ ఇవ్వండి. ఉండే వాళ్ళు కూడా మనకు మంచిగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటారు. అదొకటి చెప్పాలనుకున్నాను. బాయ్. మరిన్ని మంచి ప్లాట్ల వివరాల గురించి మా ద లయన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి.